ఆకాశం నుండి వర్షం ఇవ్వడానికి, ఋతువులు ఇవ్వడానికి, ఇలా చెబుతూ పోతే చాలా చాలా. ఈనాడు మానవుడు ధరించే బంగారు కానీ, వెండి కానీ, ఇనుము, రాగి, ఇత్తడి, కంచు, లోహాలన్నీ కూడా ఈనాడు కావలసినటువంటి నూనె విత్తనాలు కూడా, కిరసనాయిలు, పెట్రోల్, డీజిల్, ఇవన్నీ కూడా దేవుడు తన సృష్టిలోని మానవులకు, మంచి వారికి, చెడ్డవారికి, నమ్మిన వారికి, నమ్మని వారికి, విశ్వాసులకు, అవిశ్వాసులకు ఆయన ఇస్తున్నాడు. ఆయన మంచి తండ్రి, ప్రేమగల తండ్రి. తండ్రి ప్రేమిస్తాడు, తండ్రి ఇస్తాడు, తల్లి ప్రేమిస్తుంది. దశరథుడు రాసిన పత్రికలో చదువుతాను. పౌలు అంటాడు సంఘానికి, నేను స్తన్యమిచ్చు తల్లి వలె, తండ్రి వలె ఉన్నానంటారు. పౌలే స్తన్యమిచ్చు తల్లి లాగా సంఘాన్ని ప్రేమించేవాడుగా ఉంటే, పౌరుడు పుట్టించిన భగవంతుడు, దేవాది దేవుడు, సృష్టికర్త, స్వయంభవుడు, శ్రీమంతుడు, ఆ దేవదేవుడు మరెంత ఇస్తాడో ఆలోచన చేయండి. ఎంత ప్రేమ గల తల్లి వంటి వాడో ఆలోచన చేయండి. ఆయన తల్లి అని, ఆ తల్లి వంటి వాడని యెషయా 66 కూడా మనం చదువుతాం. ఆయన కాపరి వలె నడిపిస్తాడని, ఆయన సోదరుడి వలె చూస్తాడని, స్నేహితుడి వలె మాట్లాడతాడని యాకోబు 2:23లో, యోహాను 15:13లో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఆయన ఎంతో మరెంతో ప్రేమ కలిగిన వాడాయి. ఆయన గుణ లక్షణాలు ఒక్కోటి ఇలా చెప్పుకుంటూ పోతే, ఇప్పుడు చెప్పాను కదా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గొప్పవాడాయి. ఆయన గుణ లక్షణాలు చాలా గొప్పవి, వర్ణించడానికి మన జీవితం కూడా సరిపోదు. అందులో మరి ప్రేమ గలవాడు అనేది ఒకటి. ఆయన ప్రేమ ఎంతో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5, 4 కలిసి ఉన్నాయి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము, ఎప్పుడండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము, మొదటి వచనంలో కూడా మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని మనం చూస్తున్నాం. ఈ 5వ వచనంలో మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత అని చదువుతున్నాను. మన ఎడల తాను చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత నిరక్షింపబడి ఉన్నారు. అలాగే ప్రేమ గలవాడు, కృప గలవాడు అనే 2 లక్షణాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రేమ గలవాడు చూస్తే 5వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 ఏముంది? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని, అలా ఉండి మీరును ప్రేమ కలిగి నడుచుకోలేదు. అలాగే ప్రియులారా, ఆయన ఏం చేశాడు? ప్రేమలో క్రీస్తు మిమ్మును ప్రేమించి దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. అనగా తను తాను బలిగా, అర్పణముగా మన కొరకు దేవునికి అర్పించుకోవడానికి, లేదా అర్పించుకున్నంతగా తను తాను అనగా తన ప్రాణాత్మ శరీరమును దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునే అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు అని మనం చదువుతున్నాం. పరమగీతం చూడండి 8:6.
పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచును, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచును. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నది ప్రవాహములు దాన్ని ముంచివేయజాలదు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడు. ప్రేమ మరణమంత బలవంతమైనది అనేది ఇక్కడ చదువుతున్నాను. దీన్ని వివరిస్తాను కొంత తర్వాత. ఇర్మియా 31:3 చూడండి. ఇర్మియా గ్రంథం 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆయన లక్షణములు చాలా ఉన్నాయండి. దాంట్లో ప్రేమ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడని చాలా కాలం కిందట ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెప్పినట్టుగా ఈ భాగంలో చూస్తున్నాం. రోమా 8:35 చూడండి. రోమా 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనం ఎడబాపునా అంటే ఎడబాపలేవు అని అర్థం. క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపు వాడేవాడు అంటే క్రీస్తు ప్రేమ నుండి మనం దూరము చేయనంతగా, చేయుటకు శక్తి చాలనంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు అంటే అంత థిక్కెస్ట్ లవ్ అన్నమాట. ఇంగ్లీష్ లో చెప్పాలంటే పర్సిస్టెంట్ లవ్ అని. పర్సిస్టెంట్ లవ్. He persistently shows his love. Persistently అంటే విడువక పట్టుదలతో అని. పర్సిస్టెంట్లీ అంటే విడువక పట్టుదలతో అని ప్రేమించేవాడు. ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? తల్లి కానీ, తండ్రి కానీ, స్నేహితుడు కానీ, ఇంకెవరైనా ఆప్తులు మనుషులు ఎవరు ఉన్నారా? ఒకవేళ ఉన్న వాళ్ళ ప్రేమ కొంతకాలమే, కొంతసేపే. ఆ ప్రేమ శాశ్వతమైనది కాదు, ఎల్లప్పుడు ఉండేది కాదు. యేసు ప్రభు ప్రేమ అది విడువక పట్టుదలతో ఉండే ప్రేమగా మనం చూస్తున్నాం. పర్సిస్టెంట్లీ, విడువక పట్టుదలతో ఆయన ప్రేమిస్తాడు. ప్రేమకు పాత్రుడు కావాలి. పరమగీతం 8:6 మనం చదివాం. ప్రేమ ఏమండి మరణం అంత బలవంతమైనదే. ప్రేమ మరణం అంత బలవంతమైనది అని చదివాడు. అలాగైతే మరణం అంత బలవంతమైన ప్రేమ అంటే అర్థం ఏంటి? మరణాన్ని ఎవరు ఆపగలరా? మనుషులు బ్రతికిస్తా ఉంటారే డాక్టర్లు, వాళ్ళైనా మరణాన్ని ఆపగలరా? ఒక వ్యక్తిని ఆపరేషన్ చేయకముందే
ఏదైనా సీరియస్ కండిషన్లో పోతే లేదా ఆపరేషన్ సర్జరీ వాళ్ళు చేయాలనుకుంటే ముందే సంతకాలు తీసుకుంటారు మా దగ్గర. అదో తల్లిదండ్రుల దగ్గరనో అన్నదమ్ముల దగ్గరనో ముఖ్యంగా ముందుగా సంతకం తీసుకుంటారు. ఏమని ఒకవేళ మరణించవచ్చు, ఆపరేషన్ టేబుల్ మీదనే చనిపోవచ్చు, మాకేం సంబంధం లేదు, మాకేం బాధ్యత వర్తించదు అంటే అర్థమేంటి? మరణాన్ని మేము ఆపలేము. అంత బలమైన మరణం. ప్రేమ మరణం అంత బలవంతమైనది. అలాగే ఎంత బలమైందంటే దాన్ని ఎవరు ఆపలేరు. ఏ డాక్టర్ కూడా మరణాన్ని ఆపలేరు. ఏ సైంటిస్ట్ మరణం ఆపలేడు. పోయే ప్రాణాన్ని ఆపలేడా? ఆపలేడు. డాక్టర్లు ఆపలేడు. ఏ వ్యాక్సిన్ ఆపలేదు. ఆయా దేశాలు కరోనాకు వ్యాక్సిన్ కనిపెడుతున్నాయి. రష్యా కనిపెట్టింది, అమెరికా కనిపెట్టింది, ఇంకా ఆయా దేశాలు కనిపెడుతున్నాయి, భారతదేశం కనిపెడుతున్నాయి. వాళ్ళు ఇచ్చే వ్యాక్సిన్లు మరణాన్ని కాపాడతాయా? ఎవరికి లాగా? అంటే మరణం ఎంత బలవంతమైంది, ఎంత బలమైన మరణం. అలాగే ప్రేమ మరణం అంత బలవంతమైంది అని చెప్తున్నాడు. విడువని ఎడబాయిన ప్రేమ మరణము కంటే బలమైంది. నేను ఇక్కడ చెప్తున్నాడు, ప్రేమ మరణం అంత బలవంతమైంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఏ మనిషి కానీ, ఏ డాక్టర్ కానీ, ఏ వ్యాక్సిన్ కానీ మరణాన్ని ఆపలేదు. దాన్ని ఎదుర్కొనే వాడు, దాన్ని ఆపగలిగిన వాడు ఎవరూ లేదు. చాలా బలమైంది. అలాగే ప్రేమ కూడా మరణం అంత బలమైంది అని చెప్తున్నాడు. దాని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా కొరింథీ పత్రికకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం దాంట్లో ప్రేమ గురించి కొంత వర్ణన మనం చూస్తున్నాం. 13వ అధ్యాయం చదువుతాను. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోలుడు కంచును గనగన లాడు కాలమై ఉన్నది. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల ప్రతి విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వెళ్తున్నాను. బీదల పోషణ పడుతున్న ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడులకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించదు, అన్నిటికీ తాళుకొనదు, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించదు, అన్నిటినీ ఓర్చదు. ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవను, జ్ఞానములను నిరర్థకమగును, కానీ ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుందని చెబుతున్నాడు. ప్రేమ మరణమంత బలవంతమైనది అని చెప్తూ ఉన్నాడు. ఆ ప్రేమ గురించి కొన్ని మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:1-8 చదివారు.
అలాగైతే ఈ ప్రేమ అంత గొప్పదండి. దాన్ని ఈ మరణమంత బలవంతమైనది చెప్పినప్పుడు ఆ దేవుడికి ఉన్న ఆ ప్రేమ లక్షణం ఎంత గొప్పది. లోకంలో ఎన్నో రకముల ప్రేమలు ఉన్నాయి, కానీ భార్య ప్రేమ ఉంది, భర్త ప్రేమ ఉంది, తల్లి ప్రేమ ఉంది, తండ్రి ప్రేమ ఉంది, కుమార్తె ప్రేమ ఉంది, పిల్లల ప్రేమ ఉంది, యజమాని ప్రేమ ఉంది, స్నేహితుడి ప్రేమ ఉంది. ఏమండి, రకరకాల ప్రేమలు ఉన్నాయి. కానీ ఈ ప్రేమలు ఏవి కూడా దేవుడి ప్రేమతో సమం కావు. దేవుడి ప్రేమ మానవాతీతమైంది. అలాగే పిల్లల ఈ ప్రేమ అనేది ఎక్కడ కొనుక్కుందామంటే దొరకదు. ఈ ప్రేమ ఎక్కడ పండిస్తాము అంటే పండదు. పండే ప్రేమ కాదు, కొనుక్కునే ప్రేమ కాదు. ఈ ప్రేమ దేవుడి ప్రేమ, కొనుక్కుంటే వచ్చింది కాదు. అది ఆ ప్రేమ ఎక్కడ పండదు, దొరకదు, దాన్ని పొందలేదు. ఏ చెట్టులో కూడా ఫలించదు ఈ ప్రేమ. ఏ మొక్క లేదు ప్రేమ మొక్క. ఎలాగైతే అది పెళ్లిలో కూడా దొరికేది కాదు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడు, అందులో కూడా ప్రేమ దొరకదు, దేవుడి ప్రేమ. ఎట్లయితే జీవములో మరణం చోటు లేదో, ఎలాగైతే దేవుడి జీవములో మరణానికి చోటు లేదో, అలాగే మ్యారేజ్ లో లవ్ చోటు లేదు, పెళ్లిలో మరణానికి చోటు లేదు. అది దొరకదు, అది ఫలించదు, అది పొందలేదు. ఇది ఒకటి. జీవములో మరణాన్ని వెనకలేదు కూడా. తర్వాత ఇది చాలా తీవ్రమైన ప్రేమ. ఈ ప్రేమ చాలా తీవ్రమైంది. ఎంత తీవ్రమైందంటే ఈ మధ్య ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంది. ఈ మధ్య అంటే చిన్న చిన్న యాక్సిడెంట్ కాదు, పట్టం కాలేదు కాదని చెప్పేది, పట్టం కాలేదు కాదు, స్కూటర్ కాలేదు కాదు, కారు కాలేదు కాదు చెప్పేది. పెద్ద పెద్ద కంపెనీస్ నడుస్తున్నాయి, తగలబడిపోతున్నాయి. ఈనాడు ప్రపంచంలో ఉన్న అడవులు తగలబడుతున్నాయి. దాన్ని కొన్ని నెలలుగా అవి అంటుకొని తగలబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు దాకా ఒకవైపు ఆపుతున్నారు, ఇంకోవైపు మండుతుంది అడవి. దట్టమైన అడవులు ఒకవైపు కాలుతుండగా ఈ వైజాగ్లోనే 2-3 కంపెనీలు కాలిపోయాయి. ఇంకా ఆయా ప్రాజెక్ట్స్ ఫైర్ యాక్సిడెంట్ గురవుతున్నాయి తీవ్రంగా. అలాగైతే మన ప్రత్యక్షంగా చూడలేదు కానీ టీవీలో చూస్తే న్యూస్లో ఎంత ఎక్కువగా ఎలక్ట్రోమేటిక్ రంగుతో దట్టమైన పొగలు లేస్తూ ఎంత ఆకాశం ఎంత ఎక్కువ వరకు పోతున్నాయి. అందులో వెలుతురు వేడిని ఎంత తీవ్రంగా ఉంటుందో అంత తీవ్రమైన దేవుడి ప్రేమ. ఏమండి, ఎంతో ప్రకాశమానమైనటువంటి వెలుతురు కలిగి ఆకాశాన్ని అంటే మంటలు మండుతూ
ఉండే ఆ మంటల్లో ఆ ఆ ప్రకాశంగా ఆ మంటల్లో ఎంత తీవ్రంగా ఉండే కండే విషయంలో అంత తీవ్రమైనది ప్రేమ. ఒక మాటలో చెప్పాలంటే, ఒకవేళ దేవుని మహిమ ఒక గొప్పది. దేవుడు మనం చూసామన్నా 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో తండ్రిని ప్రార్థన చేస్తూ, ప్రభువా నీవు నాకు ఇచ్చిన మహిమను నాతో కూడా ఉన్న వీరు నా మహిమను చూడాలని నేను ఇష్టపడుతున్నానని ప్రార్థనలో కోరుకుంటాడు. చూడండి 17వ అధ్యాయం యోహాను సువార్త. మనం ఇంకా ఎవరు ఆయన మహిమను చూడలేదు. ప్రార్థన చేస్తూ 17వ అధ్యాయంలో తండ్రికి ఈ మాట చెప్పాడు. 24 17-24 తండ్రి నీవెక్కడ ఉన్నావో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుతున్నాను. ఎప్పుడు చూస్తాను ఆయన మహిమను? మహిమంటే చాలా ప్రకాశమే. మహిమంటే చాలా ప్రకాశమే. ఆయన మహిమను చూడలేకపోయాడు ఎవరు? దమస్కు మార్గంలో సౌలు మహాప్రకాశంతో వెలుగుతో యేసు ప్రభు కనబడ్డాడు. దమస్కు మార్గంలో చూడలేక కళ్ళు పోయి మూలపడ్డాడు. 2 కళ్ళు గుడ్డు అయిపోయినాయి. నేను మహిమ చూడలేక సౌలు మూలపడి చూపు పోగొట్టుకునే మహిమకు చూడలేక కాంతిని. ఇవి భౌతిక నేత్రాలు. మన భౌతిక నేత్రాలతో మన పైన ఆకాశంలో సూర్యుడే మనం చూడలేదు. ఆ సూర్యుని చేసిన తలవంతుని మహిమను, వెలుగును, ప్రకాశాన్ని మనం చూడగలమా? చూడలేదు. కళ్ళు పోయాయి సౌలు. మోషే కూడా నిన్ను చూడాలని, నిన్ను నాకు చూపించు అంటే చెప్పాడు. మోషే ఏమన్నాడు? నీవు నన్ను చూడలేవు, నన్ను చూసి ఏ నాడు బ్రతకలేడని చెప్పాడు. ఆ బండ సందులో పెడతాను నేను, ఆ బండ సందులో ఉండు, ఆ బండకు నా చేయి అడ్డం పెడతాను. నేను దాటిపోయేంత వరకు, నేను దాటిపోయిన తర్వాత నా వీపును చూస్తా, నా ముందు చూడ, వెనక నుండి చూడు. నువ్వు కోరావు కాబట్టి. నా ఎదుట నువ్వు చూడలేదు, చూసి ఏనాడు బ్రతకలేడన్న. ఇక్కడ ప్రార్థనలో చెప్తున్నాడు 24వ వచనంలో, తండ్రి నేనెక్కడ ఉంటున్నా అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవాలని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని నేను కోరుతున్నాను. అది ఎంత గొప్ప మహిమను మనం చూపించాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడు చూస్తాం మహిమని? మోసే చూడలేకపోయాడు లోకంలో. తర్వాత మోసే ఏరియాలో దిగి వచ్చినప్పుడు కొండ మీద ఆయన రూపాంతరం చెందాడు. మహిమను చూశాడు. లోకంలో ఏ సాగరి చదవలేనంత చల్లగా యేసు ప్రభు ఆ కొండ మీద తెలిసినట్టు పేతురు చెప్తున్నాడు. పేతురు, యాకోబు, యోహాను చూశారు శిష్యులు. లోకంలో ఏ సాగరి చదువ చేయలేనంత చల్లగా వస్త్రాలు వేసుకొని ఆయన రూపాంతరము చెందినట్టుగా ఆయనతో ఆ ప్రకాశమైన ఆ మహిమ వెలుగులో మోషే ఏలియాలు పరలోకం నుండి దిగి వచ్చి ఆ కొండ మీద మాట్లాడుతున్నట్టుగా చూశారు. శిష్యులు చూడలేకపోయారు. ఎందుకంటే మోషే 40 రోజులు కొండ మీద దేవుడితో విగ్రహారాలు మాని కొండ మీద 40 రోజులు గడిపాడు దేవుడితో ముఖాముఖిగా.
మహిమలో 40 రోజుల తర్వాత దిగి వచ్చాడు. దిగి వస్తే 40 రోజులు అక్కడ ఉన్నందుకు మోషే ఏమైంది? గొప్ప ప్రకాశమైన కాంతివంతంగా ఉంది. అది దిగి వస్తుంటే కింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయారు. ఎందుకు? ఆ ప్రభు యొక్క కాంతి ప్రకాశం, ఆ వెలుగు మోషే వెలుగుతుంది. మోషే దిగి వచ్చేటప్పుడు ఆ వెలుగుతో దిగి వచ్చాడు. వెలుగుతుందో దిగి వస్తే మోషే ముందు చూడలేకపోయాడు. అలాగే ఇంతకుముందు ఏం చేశారంటే ఉండడం ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఆ ఫైర్ యాక్సిడెంట్ లో అడవులు కూడా ప్రపంచంలో దట్టమైన అడవులు కూడా కాలిపోతున్నాయి. ఆకాశం అంటున్నట్టు ఆకాశం తగులుతున్నంత ఎత్తుగా మంటలు మండుతున్నాయి. ఆ మండుతున్న మంటల్లో ఆ జ్వాలలు ఎంత తీవ్రంగా జ్వాలలు పైకి ఎగిసి మండుతూ వెలుతురు కనపరుస్తాయో ప్రకాశంగా, అంత తీవ్రమైనది దేవుడి ప్రేమ అని చెప్పారు. ఇప్పుడు అంటున్నాను, దేవుడి యొక్క మహిమలో వాడు పరలోకంలో ఆ మహిమను మనము చూడాలని యేసు ప్రభు కోరుకుంటూ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. నీవు నాకు ఇచ్చిన మహిమను నువ్వు నాతో కూడా ఉండడానికి ఇచ్చిన వీరు కూడా చూడాలని నేను కోరుతున్నాను అన్నాడు. అలాగైతే అంత గొప్ప మహిమ మరి ఎంతో కూడా చూడడానికి చేతకాలంత వెలుతురుతో నిండుకున్నటువంటి మహిమ వంటిది యేసు ప్రభు ప్రేమ. మీరు ఎక్కడ చూస్తున్నారంటే పండిస్తారా? ఈ ప్రేమ ఎవరో మొదలు ఇచ్చి ప్రపంచమంతా ఇచ్చి ప్రేమ కావాలంటే దొరకదు. ప్రపంచమంతా డబ్బులు పోగు చేసి తీసుకోవడం ప్రేమ ఇవ్వడంటే కూడా ఆ ప్రేమ ఎవరు పొందుకోలేదు. ఆలోచన చేయండి. నిద్రపోతున్నారా లేకపోతే ధ్యానిస్తున్నారా? దేవుడి ప్రేమ ఎంత తీవ్రమైనదండి. అది ఆ తీవ్రత ప్రేమలో ఎంతో ఉంది. ఎంత తీవ్రత అంటే ఎంత తీవ్రంగా మండుతాయి అడవులు, ఎంత తీవ్రంగా మండుతాయి అడవులు. ఒక ఫ్యాక్టరీ ఆకాశాన్ని అంటే అంత మంటలు వస్తాయి. అందులో ఎంత తీవ్రత ఉందో ప్రభు ప్రేమ వల్ల తీవ్రత చెప్తున్నారు. అలాగే దేవుడి మహిమ ఎంత తీవ్రమైనదో అంత తీవ్రమైనది దేవుడి ప్రేమ చెప్తున్నారు. మూడవదిగా దేవుడి ప్రేమను ఎవరు జయించలేదు. దానికంటే గొప్పగా జయించడం అంటే ఆ ప్రేమ కంటే ఇంకా గొప్ప ప్రేమ చూపిస్తే కదా జయించడం. ఆ దేవుడి ప్రేమ ఎవరు జయించలేదు. ఇంకోటి, ఆ దేవుడి ప్రేమను ఎవరు ఆపలేదు. మంటలను అడవులు ఆపడానికి చేరగలలేదు. ప్రపంచంలో ఉన్నవారందరూ అన్ని దేశాల వారు పోయారు ఆపడానికి. పైరులు తీసుకుని అక్కడ గొప్ప గొప్ప తీసుకుని పోయారు అడవులకి, ప్రపంచంలో అన్ని దేశాలు. కానీ మండుతున్న అడవుల్ని ఆపడానికి ఏ దేశం వల్ల కావలేదు. అమెరికా కూడా కావలేదు. అంటే మంటలను ఆపలేని వారు దేవుడి ప్రేమ ఆపగలరా? దేవుడి ప్రేమ జయించగలరా? అలాగైతే ఏ ప్రమాదం కూడా ఆపలేదు దేవుడి ప్రేమ. ఏ ప్రమాదం కూడా. నీళ్ళు ప్రేమలో ప్రేమ నీళ్ళు వస్తాయా అంటారు కదా. నీళ్ళు కష్టాల ప్రవాహం.
కష్టం అంటే కొద్ది గొప్ప మనకు తెలుసు, కష్టపడ్డారు కాబట్టి కష్టపడుతూ ఉన్నాం. కానీ భరించలేనంత అలవి కానీ గొప్ప కష్టాలు అనే ప్రవాహం వచ్చినా కూడా దేవుని ప్రేమ దేవుడు ఎనబాపు వాడేవాడని చదివాడు రోమా 8:35లో. దేవుని ప్రేమ దేవుడు ఎనబాపు వాడేవాడు అంటే కష్టాలు అనేటువంటి ఫ్లడ్, కష్టాలు శ్రమలు అనేటువంటి ప్రవాహం మన మీదకి వచ్చిన దేవుడి ప్రేమ నుండి వేరు చేయలేదు. దేవుడి ప్రేమను ఏది కూడా కదిలించలేదు. క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు వాడేవాడు అన్నమాట చదివాం కదా రోమా 8:35 దేవుని ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను వాళ్ళు ఎడబాపునా? ఇవేవి ఎడబాపలేదు. ఇవన్నీ ప్రవాహంలాగా మన మీదకి వచ్చినా కూడా యేసు ప్రభువును ప్రేమిస్తుంటే ఆ ప్రేమను ఇది ఆశలేదు. అంత గొప్పది క్రీస్తు ప్రేమ. ఇది పెళ్లిలో దొరికే ప్రేమ కాదు. ఇది ఎక్కడ ఫలించదు, దొరకదు, పొందలేదు. ఇది చాలా తీవ్రమైన ప్రేమ. మండే అగ్నిలో కంటే, పరలోకము దేవుడి మహిమ కంటే తీవ్రమైన ప్రేమ. మూడవదిగా ఈ యొక్క ప్రేమ ఎవరు జయించలేదు. ఏ శ్రమల ప్రవాహం కూడా, కష్టాల ప్రవాహం కూడా ఈ ప్రేమను ఆర్పులేదు. నాలుగవదిగా ఈ ప్రేమ అమూల్యమైనది, అలాగే చాలా విలువైంది ప్రేమ. దాన్ని కొనలేదు ఎవరు. ఇట్ కెనాట్ బి బాట్, ఇట్ కెనాట్ బి బాట్. ఇట్స్ ప్రైస్లెస్ లవ్. ప్రేమించాలి అమూల్యమైనది. మూల్యం అంటే వెల, అమూల్యం అంటే వెల కట్టలేదు. కొనాలనుకున్న ఎవరికి కొనలేదు, అంత శక్తి ఎవరికి లేదు. పిల్లలు ఆ ప్రేమ అనేది అర్పించడం వరకే, ఇచ్చే వరకే. ఆ ప్రేమ ఇవ్వగలడు కానీ దేవుడు, సమర్పించగలడు కానీ ఆ ప్రేమను ఎవరు పొందుకోలేదు. ఆ ప్రేమను అది దొరకదు, అది ఫలించదు, దాన్ని ఎవరు పొందలేదు. దేవుని యొక్క గుణగణాలు, మనము లక్షణాలు ధ్యానం చేస్తున్నాం. ఎన్నో ఉన్నాయి లక్షణాలు, కొన్ని చూసుకున్నాను. ఆయన సహోదరుడు వంటి వాడు, ఆయన స్నేహితుడు వంటి వాడు, ఆయన తల్లి వంటి వాడు, తన తండ్రి వంటి వాడు. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన జాలి, ఆయన కనికరము, ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన లక్షణాలు చాలా గొప్పవి. అందులో ప్రేమ ఒకటి. ఆ ప్రేమ 4 విధాలుగా ఇక్కడ వర్ణించాడు. ఈ ప్రభు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నవాడు. పరమగీతం 8:6 చూడండి, 8:7 అగాధ సముద్ర జలము ప్రేమను ఆత్మజాలదు. అగాధ సముద్ర జలము ప్రేమను ఆత్మజాలదు. నది ప్రవాహములు దాన్ని ముంచివేయజాలదు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా, ఆస్తంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడు. చూసారా ప్రేమ గురించి వ్రాయబడిన మాటలు? అగాధ సముద్ర జలము
ప్రేమను ఆపుతారు, నది ప్రవాహములు దాన్ని ముంచివేయగలరు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడు. అట్లా డబ్బులు ఎవరు తెస్తే కూడా ఈ ప్రేమ తోసేస్తారట. ఈనాడు డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు నోటి పెళ్లిలో. ఎన్ని లక్షలు ఇస్తారు మా కొడుకు, డబ్బులు అడుగుతున్నారు. ఈ మాట చదవండి. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యం అంతా ఆస్తి అంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడును. ఆస్తి అంతా తీసుకొని వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ చెబితే, నేను ఎంతో ప్రేమిస్తున్నానని తీసుకొస్తే దాని నిజంగా ప్రేమ చూపించే వ్యక్తి తోసేస్తాడంట. దాన్ని లెక్క చేయడంత ఆస్తి, లెక్క చేయడంత లక్షలు, లెక్క చేయడంత బంగారు, లెక్క చేయడంత వెండి, లెక్క చేయడంత ఏది కూడా ఈ లోకంలో. అంటే ప్రేమను దేనితో ఎవరు కొనుక్కోలేరు. అలాగే యేసు ప్రభు ప్రేమను కూడా ఎవరు కొనుక్కోలేరు. కేవలం దయతో కనికరంతో ఆయన ప్రకాశం మన మీదకి రాగా ప్రేమ పొందుకోవచ్చాము. కానీ డబ్బుతో ఎవరు కొనలేడు, ఆస్తితో ప్రేమ ఎవరు కొనలేరు. ఒకడు ఆస్తి తీసుకొని వచ్చి ఇదిగో నీ కూతురు నాకు ఇవ్వు, లేదా నీ కొడుకు నాకు ఇవ్వు, ఇదిగో ఆస్తి అంతా తీసుకో, నీ కొడుకు కావాలి, నీ కూతురు నాకు కావాలి, నేను ప్రేమిస్తున్నాను అంటే ఈ ప్రేమ చెప్పిందంతా తోసేసిందంట. ఆ ఆస్తి అంతా, డబ్బునంతా. అది పరమగీతం 8వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది. ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తే అంత ప్రేమించుకోడా? పెళ్లి కావాలని ఒకవైపు వాళ్ళు ఇంకొక వైపు వాళ్ళకి డబ్బులు ఎంతో ఇస్తారనుకోండి, లక్షలు, ఒక ఇల్లు, ఒక కారు, లేకపోతే ఇంకా బంగారు, వెండి, పొలాలు, తోటలు, ఆస్తులు, లక్షల డబ్బు, కోట్ల డబ్బు ఇస్తారనుకో. ఆ ప్రేమ కావాలి అంటే దొరకదు. దాని అంతటి కూడా ఆ ప్రేమ అనేది తోసేస్తుంది. వాడు తోసివేయబడు తెచ్చిన వాడు అని చెప్తుంది. అలాగైతే ఈ 7వ వచనంలో ఇలా ఉంటాయి కదా, అగాధ సముద్ర జలము ప్రేమను ఆపుదాలదు, నదీ ప్రవాహము దాన్ని ముంచివేయగలదు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. ఈ పరమగీతం అంతా షూలమితి సొలొమోను మహారాజు గురించి వ్రాయబడింది. షూలమితి అంటే ప్రియురాలు, సొలొమోను అంటే ప్రియుడు. ప్రియుడు గురించి పరమగీతం రాయబడింది. ఇంకా చెప్పాలంటే ఆ ప్రియురాలు సంఘము, ప్రియుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియురాలు సంఘము, ప్రియుడు యేసు ప్రభు అని అనుకుంటే 3 పోలికలు చెప్పారు. 1 షూలమితి సొలొమోను, 2 ప్రియుడు ప్రియురాలు, 3వది దేవుడి సంఘం యేసుక్రీస్తు ప్రభు. అలాగైతే ఇప్పుడు చదివినాం కదా, సముద్ర జలము కూడా ప్రేమను ఆర్పం కాలవు, నదీ ప్రవాహము దాన్ని ముంచివేయగలవు. ప్రేమకై అది పైన ఆలోచన, ప్రేమ మరణమంత బలవంతమైంది. ప్రేమకై ఒక తన స్వాస్థ్యమంతా ఇచ్చిన తిరస్కారంతో త్రోసివేయబడును. అంటే నీ ఆస్తి అంతా, నీ ధనమంతా యేసుప్రభుకి ఇచ్చినా కూడా తోసేస్తాడంటే యేసుప్రభు. డబ్బుతో నన్ను కొనాలని చూస్తారా అంటాడంటే యేసుప్రభు. ప్రపంచంలో ఒక కోటీశ్వరుడు కానీ, ఒక ధనవంతుడు కానీ, లేదా ప్రపంచానికంతా ఒకడే రాజు ఏమంటే వాడి దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా ఇచ్చిన యేసుప్రభును కొనలేదు, పొందుకోలేదు.
అంత విలువైన వాడు మన ప్రియ ప్రభు. ఆయన చూపే ప్రేమ అంత గొప్పది. పొందుకున్నారా ఈ ప్రేమ? పొందుకున్నారా ఈ ప్రేమ? ఇంత ప్రేమను అనుభవించారా? ఆయన ఏకరీతిగా ఉన్నాడు. శాశ్వతమైన వాడు. యుగములకు పూర్వము యుగముల తరువాత కూడా ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. నీ సంవత్సరములు తరులు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఈ ప్రేమను పొందుకున్నారు పిల్లలందరూ. యేసు ప్రభు చూపిస్తున్న ప్రేమ మానవులకు ఇంత గొప్పది, ఇంత బలవంతమైంది, ఇంత శక్తితో కూడుకుంది, ఇంత విలువ కట్టలేనిది. కష్టాల ప్రవాహం కొట్టుకొచ్చినా కూడా మీదికి వరదల్లాగా ఆర్పలేనిది. సముద్ర అగాధ జలములు ఆర్పజాలవు. ఆ నదీ ప్రవాహములంతా కూడా ఈ ప్రేమను ముంచివేయ జాలవు. క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు వాడేవాడు. అక్కడ మరణమైనను కూడా, వస్త్రహీనతను, దరిద్రతను, ఇంకా ఏమి కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదు. ఈ ప్రేమ ఎంత బలవంతమైంది, మరణం అంత బలవంతమైంది, ఎంతో తీవ్రమైంది, ఎంతో మరి అమూల్యమైంది. ఆ ప్రేమను ఇవ్వగలిగారు, కానీ ఆయన ఆ ప్రేమను ప్రభు దగ్గర ఎవరు కొనుక్కోలేదు. ఇక్కడ నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచును, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచును. ఇలాంటి మాటలు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ ఇందులో ఉన్న ప్రియురాలు ఒక ప్రేమకు చిహ్నంగా ఉండేది. ప్రేమకు చిహ్నంగా ఉంది. ఈ ప్రియుడు ఆ ప్రేమకు ముద్ర వేసేవాడుగా, ఆ ప్రేమను భద్రం చేసేవాడుగా ఈ ప్రియుడు ఉన్నాడు. ప్రేమకు చిహ్నం ఈ శూలం ఇది. ఈ ప్రేమను అనే గురుతు ఆమె మీద వేసి భద్రం చేసేవాడు మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు పెళ్లిలో ప్రేమకు సూచనగా ఒకరు ఇంకొకరు ముందర పెడతారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆమె కూడా చెప్తుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇద్దరు ప్రేమించే పెళ్లి చేసుకుంటారు. గుర్తుగా ఒక ఉంగరం పెడతారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా సంఘము ప్రేమిస్తున్నాడు అన్నదానికి ఒక ముద్రను గుర్తు వేసేవాడుగా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 పరిశుద్ధాత్మ చేత ఆయన ముద్ర వేసేవాడుగా, వీరు నావారు అని ముద్ర వేసేవాడుగా అన్నట్టు ఎఫెసీయులు 1:13 కనబడుతుంది. అలాగైతే ప్రియమైన వారులారా, ఈ ప్రియుడు ప్రియురాలు మధ్యలో ఈ పర్సిస్టెంట్ లవ్, విడదీయరాని, ఏమండి, పట్టుదలతో మరి విడువని, ఎడబాయని, విడదీయరానటువంటి ఆ ప్రేమ
ఈ యొక్క ప్రియురాలోను ప్రియుడిలోను ఉన్నది అని చూస్తాడు. అలాగే ఆ ప్రియుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన గుణలక్షణాలు మనం ధ్యానం చేస్తున్నాం. దాంట్లో ప్రేమ గురించి ఇంతసేపు మనం ధ్యానం చేశాం. ఆ ప్రేమను పొందుకుంటున్నది ఎవరు? ప్రియురాలు. ఎవరు ఆ ప్రియురాలు? సంఘం. మరి ఇంత ప్రేమ పొందుకొని మారుగా ఆయన పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాం మనం. ఈ ప్రేమని ఎక్కడ దొరకదు బయట. ఇంత ప్రేమతో ప్రాణం పెట్టునంతగా ఆయన నన్ను ప్రేమించాడు. మహాప్రేమ చేత ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. అమూల్యమైన ప్రేమతో ప్రేమించాడు. ఈ ప్రభు ప్రేమను అర్థం చేసుకున్నారా? ఇంత ప్రేమతో ప్రేమించిన ప్రభుకు మారుగా మనం ఎలా ప్రేమిస్తున్నాం? ప్రేమ గురించి మాట్లాడి నిద్రపోతున్నాం. కాబట్టి పోటీల మీద నువ్వే నిద్రపోతున్నట్టు నిద్రపోతున్నాయి. పోటీల మీద నన్ను చూస్తున్నట్టే ఉండే పోటీల మీద నిద్రేస్తున్నారు. సాయంత్రం మీటింగ్ పెడితే నిద్రపోతారు, పొద్దున మీటింగ్ పెడితే నిద్రపోతారు, మధ్యాహ్నం 1 గంట పెట్టుకున్నావా? అప్పుడు ఆకలి తప్పుతుంది కదా. అప్పుడు నిద్ర రాకుంటుంది. నిద్రపోయావు, పోయి మొమ్మడి కూర్చుకోండి. గడ్డ కింద చేయి పెట్టొద్దు అని నేను ఎన్నిసార్లు చెప్పిన. పైకి మొత్తం ఆనుకుంటారు, కుర్చీకి ఆనుకుంటారు హాయిగా, స్తంభానికి ఆనుకుంటారు హాయిగా. ఏమండి, అద్దాలు పెట్టుకుంటారు కళ్ళకి, నాకు కనపడకుండా హాయిగా మూసుకొని నిద్రపోతారు. అద్దాలు మాత్రమే నాకు కనపడతా ఉంటాయి, లోపల కళ్ళు మూసుకొని ఉంటాయి. ఇదేనా దేవుని ప్రేమ గురించి వినడం? ఈ ప్రేమల గురించి అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు, జీవితం సరిపోదు అని నేను చెప్పాను. మహాప్రేమ, అమూల్యమైన ప్రేమ, ఆత్మధారణ ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండే ప్రేమ, విడదీయరాని ప్రేమ, ఎడబాయిని ప్రేమ, ఎవరు కొనలేని ప్రేమ, తీవ్రమైన ప్రేమ, దేవుని మహిమ పరలోకం ఎంత తీవ్రమైందో, సమీపింపరాని అవగాహనమైన తేజస్సులో, అమరత్వములో అని మనం చదువుతాం బైబిల్లో. అంత తేజోమయుడే, కోటి సూర్యుల కంటే ప్రకాశమానమైన వాడు. అందులో ఉన్న తీవ్రత ఎంతో, అంత తీవ్రత కలిగిన ప్రేమ యేసు ప్రభు చూపించే ప్రేమ. దీన్ని తెలుసుకోమని వాక్యం చెప్తుంది. చూడండి, ఇర్మియా గ్రంథం, ఆ మాట చదివి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం చెప్పాలంటే ధ్యానం చేయాలంటే ఎంతైనా ఉంది, కానీ ప్రభు ఒక మాట అంటాడు ఇర్మియా గ్రంథంలో 9:24. ఇర్మియా 9:24. వినండి ప్రియులారా, ప్రేక్షకులారా వినండి. మరి అతిశయించువాడు, ఇర్మియా 9:24, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపబడనగా 23 చదువుతాను. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు
తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు, అంటే సంతోషింపకూడదు, ఆనందింపకూడదు. అతిశయించువాడు 24వ వచనం, దేవుని బట్టి అతిశయింపబడనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచూ ఉన్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడం బట్టి అతిశయింపవలను. ఎట్లా ఆనందించాలంటే, ఎట్లా సంతోషించాలంట? నన్ను పరిశీలనగా తెలుసుకుంటను బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరు ఎక్కువగా యేసు ప్రభును పరిశీలనగా తెలుసుకుంటారో అలాంటి వారిని బట్టి యెహోవా సంతోషించేవాడుగా ఉన్నాడట. మనం నిద్రపోతున్నాం అనుకోండి, మొత్తం కానుకొని మనం బట్టి సంతోషిస్తున్నాం. దేవుడు కూర్చున్నాం, బైబిల్ చేతిలో పెట్టుకుని నిద్రపోతున్నాం అనుకోండి, సంతోషిస్తున్నాడు దేవుడు. వచ్చి కూర్చున్నాం మంచిదే. పరిశీలనగా యేసు ప్రభువు గురించి సమీపంగా పరిశీలనగా చెప్పాలంటే రీసెర్చ్ చేస్తారంటారే, పరిశోధిస్తారు, పరిశీలిస్తారు, శోధిస్తారు. రీసెర్చ్ చేసేంత దేవుని ప్రేమను గురించి మనం రీసెర్చ్ చేయాలని చెప్తున్నాడు ఆయన. దేవుని యొక్క లక్షణాల గురించి, ఆయన గుణగణాల గురించి, ప్రత్యేకించి ఇప్పుడు ధ్యానించిన ప్రేమల గురించి పరిశీలనగా తెలుసుకోవడం బట్టి ఎవరైతే తెలుసుకుంటారో వారిని బట్టి యెహోవా దేవుడు సంతోషిస్తున్నాడని మనం చూస్తున్నాం. అలాగే ప్రియులారా, ఆయన గుణ లక్షణాలు ఎంత గొప్ప. అట్టి చిహ్నమును పొందుకున్నారా ప్రభు నుంచి? అట్టి ప్రేమను పొందుకున్నారా? ఆ ప్రేమ ఉంగరం, యేసుప్రభు ఇచ్చిన ప్రేమ ఉంగరం, ఆ చిహ్నం, ఆ గుర్తు, ఆ ముద్ర పొందుకున్నారా? అలాంటి ముద్ర నువ్వు నా ప్రియురాలని ముద్రించాడని మీద మన ప్రేమ ఎంతుందో దేవుడికి తెలుసు కదా. మన అప్పుకి వచ్చాడు, అమ్మకపోతే రావు. మన ఎంత ఖాళీ ఉంటుంది మధ్య స్థలం. ఇట్లా రాకోకుండా ఉండే వారి మీద ఆ ప్రేమ ముద్ర వేస్తాడు ఆయన. నీవు నా ప్రియురాలు అని ఆ ప్రియుడు ముద్ర వేస్తాడా? ఆ చిహ్నం నీకు ఆ గుర్తు పెడతాడా? పెట్టాడు, పొందాము, ముందే అనుకుంటే అపోహే భ్రమ. నిజంగా నువ్వు ప్రియురాలు అయితే, నిజంగా ఆ గుర్తు నువ్వు పొందిన దానమైతే, పొందిన వాడవైతే ఒక పూట కూడా మిస్ చేయి, ఒక్క పూట కూడా మిస్ చేయి. ఆ గుర్తు ఇంకా పొందలేదు. ఆ ప్రేమ చిహ్నం ఆ ప్రియుడైన యేసు ప్రభు చేత మనం ఇంకా పొందుకోలేదు. ఒకవేళ నీ భర్త పెడితే ఉంగరం నీ చేతిలో ఉందేమో కానీ, నీ భార్య పెడితే నీ చేతిలో ఉంగరం ఒకవేళ ఉందేమో కానీ, ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు వారు వేసిన ముద్ర, ఆయన పెట్టిన ఉంగర, ఆయన గురుతు, ఆయన చిత్రం మన మీద లేదనే చెప్పారు. ఎందుకంటే మనం సరిగా మందిరానికి రావడం లేదు. ఒకవేళ వచ్చినా కూర్చొని నిద్రపోతున్నా. ఆయన ప్రియురాలుగా సంఘము ఆయన ప్రేమిస్తూ లేదు. అలాగే మనం ఎంత ప్రేమ చూపించాలండి? ఎంత ప్రేమ చూపించాలి చెప్పాలంటే, ఊరికి పేరు గుర్తు చేస్తారు. పాపాత్మ స్త్రీ ఎంత ప్రేమించింది? అన్నింటితో పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి
అచ్చ జటామాంసి కదా, మంచి అత్తరు తెచ్చిపోసిన అన్నిటితో కాలు కడిగి తలగట్టులతో తుడిచింది యేసు పాదాలు, అత్తరు పోసింది. అలాగే తోమ, మనం ఆయనతో కూడా చనిపోదాము, మొదటి ఎరుసలేము కన్నాడు. తోమ ప్రాణం పెట్టునంతగా ప్రభును ప్రేమించాడు. బేతని మరియ 12వ అధ్యాయం యోహాను సువార్తలో చూస్తే 1 సంవత్సరం సంపాదించిన జీతముతో 1 సంవత్సరం సంపాదించిన జీతముతో అత్తరు కొన్ని పాదాలకు పూసింది. అలాగే పేతురు, అలాగే మగ్దలేన మరియ అంటుంది ఆ తోటలో, అయ్యా తోటమాలి అనుకొని నువ్వు ఎక్కడ పెట్టావో నా ప్రభును చెప్పు, నేను మోసుకొని పోతానంటాడు. శవాన్ని మోసుకొని పోతాట. స్త్రీ మామూలు భయపడతారు చనిపోయిన వాళ్ళు చూస్తే, కొంతమంది సమాధికి రారు స్త్రీ. కానీ మగ్దలేన మరియ అంటుంది ఒకటే వచ్చింది సమాధికి, తోటలకి, సమాధి తోటకు. తోట సమాధి ఖాళీగా ఉంది. తోట ఖాళీగా ఉన్నప్పుడు, సమాధి ఖాళీగా ఉన్నప్పుడు ప్రభు వచ్చి పలకరిస్తే తోట మాట్లాడుతుంది, అయ్యా నువ్వు ఎక్కడ పెట్టావు నా ప్రభుని చెప్పి, ఎక్కడ నువ్వు తీసుకుని పోయి దాచిపెట్టింటే నాకే నేను మోసుకొని పోతాను ఇంటికి అంటాడు. మనకంత ప్రేమ. అలాగే పేతురు ప్రేమించాడు, పౌలు ప్రేమించాడు. వీరండి నిజంగా ప్రేమ. ప్రభు యొక్క ఆ ప్రియుడు వేసిన గుర్తు, ప్రేమ గుర్తు పొందుకున్నవారు, ఆ ప్రేమ ముద్ర వీరు పొందినవారు, ఆ ప్రేమ చిహ్న వీరు పొందుకున్నవారు మారుగా తిరిగి ప్రభును ప్రేమిస్తున్నారు. అంతగా కాదలేదు. నేను వీరి పేరు ఎందుకు ప్రస్తావన చేశానంటే, వీరు అంతో ఇంతో ప్రభు ప్రేమను, ప్రియుడు ఇచ్చే ప్రేమను పొందుకున్నవారు. తీవ్రమైన ప్రేమ. మన మారు ఎట్లా ప్రేమించడం లేదు అంటే అర్థం ఏంటి? మనం ఇంత ప్రేమను ఆయన ద్వారా పొందలేదు. పొంది ఉంటే కృతజ్ఞత ఉంటుంది, పొందింటే కృతజ్ఞత ఉంటుంది. అలాగే మనం చూస్తున్న అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలు, ఏమంటే నది ప్రవాహాలు మరి ఈ ప్రేమను ముంచివేయ జాలవు అని మనం చూస్తున్నాం. ఒకరికొకరు నిజంగా బంధులైన స్త్రీ పురుషులు తమ ప్రేమను వ్యక్తం చేయడం కన్నా మరి ఎంతో ఎక్కువ శక్తివంతమైన, సుందరమైనటువంటి, మరి మానవాతీతమైనటువంటి, ఎంతో అమూల్యమైనటువంటి, మరి పట్టుదలతో కూడుకున్న విడదీయరాని మరి ప్రేమతో ప్రభు మానవుని ప్రేమించాడు అనేది చాలా సౌందర్యమైనటువంటి, మాధుర్యమైనటువంటి గొప్ప విషయం ప్రియులారా. కాబట్టి ఇట్టి ప్రభు ప్రేమను మరి ఎంతైనా మనం తలపోయచ్చు. ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. ఆ ప్రియుడు ఆయన దేవుని సంఘాన్ని. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ప్రేమ తరుగదు. కాబట్టి ఆయన ప్రేమలో మార్పులే. గనుకనే మనం లయం కాకుండా ఉన్నామని మలాకి 3:6 కనబడుతుంది. ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడు కనుకనే మనము లయము కాకుండా ఉన్నాము. ఆ ప్రేమ మనం నశించకుండా, నాశనం చేయకుండా ఉంది. నిజంగా అంటే ఆ మాట అర్థం ఏంటంటే, మలాకి 3:6 మాట అర్థం ఏంటంటే, ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు కనుక మనం ఇంకా లయం కాకుండా ఉన్నాము. అంటే మనం నిజంగా లయం కావాల్సిన వారికి, లయం అంటే నాశనం,
మనం నాశనము కావలసిన వారమే, కానీ నాశనము కాకుండా మనం బతికిస్తున్నది ఏంటి? దేవుని ప్రేమ. తరుగని ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి మనం లయం కాకుండా ఉన్నాం. లేకపోతే ఈ నిద్రపోయే వాళ్ళు కానీ, లేకపోతే రాకుండా ఉన్న వాళ్ళు కానీ ఏమైనా అందరూ లయం అయిపోయేవాడే, నాశనం అయిపోయేవాడే. ఆయన మహాప్రేమ చేత మనం బ్రతికి బట్టగట్టి వచ్చి కూర్చున్నాం ఇక్కడ. అలాగే ఎంత రమ్యమైన మాట! తండ్రి అయిన దేవుడు కుమారుడి విషయంలో ఇలాగ చెబుతున్నాడని హెబ్రీయులకు గ్రంథకర్త హెబ్రీయులకు పత్రిక రాస్తూ, నువ్వు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములకు అంతము లేదు అని చెప్తున్నాడు. చివరి ఒక మాట చదివి నేను ముగిస్తాను. 102వ కీర్తన చివరి వచనం. 102వ కీర్తన చదివి నేను ముగిస్తాను. 24 102-24 చదువుతారు. నేను ఇలాగ మనవి చేసేది, నా దేవ, నా దినముల మధ్యన నన్ను కొంచెం కొనిపోకు. నీ సంవత్సరములు తరతరములను ఆది యందు నీ భూమికి పునాది వేసి ఆకాశములు కూడా నీ చేతి కొరలే. అవి నశించులు కానీ నీవు నిలిచేవు. అవి అన్నీ వస్త్రం వలె పాతగిలు. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయు, అవి మార్చబడు. నీవు ఏకరీతిగా ఉండవాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఆయన ప్రేమ కూడా అంతము లేదు. మాధుర్యమైన ప్రేమ, సౌందర్యంతో కూడుకున్నటువంటి ప్రేమ, ఎడబాయిన ప్రేమ, పట్టుదలతో కూడిన ప్రేమ, అనంతమైన ప్రేమ, అమోఘమైన ప్రేమ, వారని ప్రేమ, సువిశాలమైన ప్రేమ, ఆకాశము మహాకాశము పట్టజాలని ప్రేమ, జ్ఞానములకు మించిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, తరుగని ప్రేమ, లయము కాని ప్రేమ, తీవ్రమైన ప్రేమ. ఆ ప్రేమకు పరిధులు లేవు, హద్దులు లేవు, ఎల్లలు లేవు. పురాతన కాలం వదులుకొని శాశ్వత కాలం వరకు ప్రేమిస్తున్న ప్రేమ. అట్టి ప్రేమ కలిగిన వాడుగా నువ్వు ఏకరీతిగా ఉన్నవాడవు. ప్రేమలో ఏమాత్రం మార్పు లేదు. నీ సంవత్సరములకు అంతము లేదు. ఏమండి? కింద చూడ 28. నీ సేవ ప్రేమ కలిగి మిమ్మల్ని ప్రేమించడం లేదు. మన్నించండి, క్షమించండి. ఇటు ప్రేమ తెలుసుకోవడం ద్వారా మీరు ఎంతో ఆనందించేవారుగా, అతిశయపడేవారుగా, సంతోషించేవారుగా ఉన్నారని నేను చూస్తున్నాను. అట్టి ప్రేమను తెలుసుకోవడానికి కూడా, అట్టి ప్రేమను ధ్యానపూర్వకంగా తెలుసుకోవడానికి కూడా మేము మీ సన్నిధికి రావడం లేదు, వచ్చిన కూర్చోవడం లేదు.
కూర్చున్నా నిద్రపోతున్నాను. మీ సన్నిధిలో ఒక గంట నిలకడగా నిబద్ధత కలిగి కూర్చోలేకపోతున్నాను. అటు ఇటు తిరుగుతున్నాను. మీ వాక్యం వెలుగుగా ఉంది మాకు. మన్నించండి, క్షమించండి ప్రభువా. మీ మాటలంటే, గ్రంథం అంటే దావీదుకి ఎలా ఉండిందో, ఇర్మీయాకి ఎలా ఉండిందో, ఆసాపుకి ఎలా ఉండిందో మీ మాటలు అలా ఉన్నాయి. మీ మాటలు మేము దొరికిన వెంటనే భుజించే అంత ఇర్మీయా మనసు, హృదయం, బుద్ధి మీ పాదముల యొద్ద కూర్చొని ఎల్లప్పుడూ ఆ బోధ ఉత్తమమైనదని, అవసరమైనదని వింటున్నాను. మరి అలాంటి మనసు మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించున్నారు. మీ సమాధానంతో పంపించున్నారు. ఈ వీక్షకులందరినీ కూడా వారి కుటుంబాలను దీవించే వాక్యమును ప్రభును ప్రేమించే వారిగా మార్చున్నారు. మా రక్షకుడు, మా ప్రభు, మా దేవుడు, మీ ప్రేమకుమారుడు యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సంఘానికి వందనాలు. తిరిగి ప్రార్థనకు, విజ్ఞాపనకు శుక్రవారం ఉదయం 9:30 ఇలాగే మనం కలుసుకున్నాం. శుక్రవారం ఉదయం 9:30 ప్రార్థన విజ్ఞాపన కూడా ఉంటుంది. అందరూ చేరండి.